ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. మిడిల్ క్లాస్ వాళ్ళకి సొంత ఇంటి కల అనేది ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. యాహ్! ఇల్లు కొనాలి, లేదు ల్యాండ్ కొనాలి, ప్రాపర్టీస్ అంటే. మిడిల్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ సెట్ చేసేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తెలిసో తెలియకో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు రియల్ ఎస్టేట్లో పర్చేస్ చేసేటప్పుడు. సో ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు? మిస్టేక్స్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫెస్ట్ జోన్లో ఉండాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మిడిల్ క్లాస్ అనేది మన ఇండియాలో స్పెషల్లీ ఎలాంటి క్లాస్ అంటే కంప్లీట్గా డ్రీమ్స్ ఏమో పెద్దవి ఉంటాయి, కానీ కంప్లీట్ రిచ్ సెగ్మెంట్లో వెళ్ళలేరు. సేమ్ టైం మనీ పరంగా అడ్జస్ట్ చేయక లేదా గవర్నమెంట్ నుంచి ఏవైనా స్కీమ్స్ కావాలనుకుంటే అవి పూర్తి స్థాయిలో పొందలేరు. ఎందుకు? బికాస్ గవర్నమెంట్ ఇవన్నీ మిడిల్ క్లాస్కి రావు. బిలో మిడిల్ క్లాస్ కానీ ఇంకా లోవర్ క్లాసెస్కి కానీ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఎక్కువ అప్లికేబుల్ ఉంటాయి. కేవలం ఇప్పుడు ప్రధానమంత్రి ఈ గృహ యోజన సంబంధించినవి మనకు కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఒక 5 lakhs 10 lakhs బేస్డ్ ఆన్ మన ఇన్వెస్ట్మెంట్ని బట్టి. కానీ బేసికల్గా మిడిల్ క్లాస్లో చేసే ఫస్ట్ మిస్టేక్ ఎమోషనల్. సో సైకలాజికల్గా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఎమోషనల్ కంపారిజన్ అనేది మిడిల్ క్లాస్లో ఎక్కువ ఉంటుంది. మిడిల్ క్లాస్లో మెయిన్గా పక్క వాళ్ళతో కంపారిజన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నా అసెట్ కంటే కూడా మా బంధువులు ఉన్నారా, లేకపోతే కొలీగ్ ఉన్నాడా, లేకపోతే ఏరియాలో ఉన్న వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఎక్కడ కొన్నారు, వాళ్ళకంటే ఒక బెటర్మెంట్ది నేను ఎట్లా కొనాలి. ఎప్పుడు మిడిల్ క్లాస్ చేసే బ్లండర్ మిస్టేక్ ఓన్లీ ప్రైస్ మాత్రమే చూస్తారు. అది ₹1,00,000దా లేకపోతే 1,50,000 50 లక్షల రేటుని చూసి దాన్ని బట్టి ఆలోచిస్తారు తప్ప దాంట్లో ఉన్న లొసుగులు ఏంటి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, అసలు మనకి ఏరియా వైజ్ అడ్వాంటేజెస్ ఉన్నాయా, వెంచర్ వైజ్ అడ్వాంటేజెస్ ఉన్నాయా, ల్యాండ్ కొంటే బెనిఫిటా లేకపోతే హౌస్ కొంటే బెనిఫిటా, లాంగ్ టర్మ్ ఏం తీసుకోవాలి, షార్ట్ టర్మ్ ఏం తీసుకోవాలి. సో నేనున్న ఏరియాలోనే కొంటే నా యొక్క బడ్జెట్ ఎంత పెరుగుతుంది, ఫైనాన్షియల్ బర్డెన్ ఎంత పెరగవచ్చు, ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి మిడిల్ క్లాస్ ఎక్కువగా పరిగణించరు. దానివల్లనే ఏమవుతుంది అంటే ఒకసారి వాళ్ళు ఎవరైతే కొన్నారో వాళ్ళ కంపారిజన్స్తోని వాళ్ళ క్యాపబిలిటీతోని వీళ్ళు వాళ్ళ షూలోకి వెళ్ళాలనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, అందరికీ సేమ్ క్యాలిక్యులేషన్స్ వర్కౌట్ అవ్వవు. వీళ్ళ ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, వీళ్ళ క్యాపబిలిటీ ఆఫ్ ఈఎంఐ పే చేయడం ఎంత ఉంది అవి చూసుకోరు. అండ్ మోర్ థింగ్ ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఓన్లీ రేటే చూస్తారు. మిగతా లీగల్ వైజ్ కానీ రేరా డాక్యుమెంట్స్ కానీ, సో నియర్ బై ఎఫ్టీఎల్ ఉందా లేకపోతే గవర్నమెంట్ అసైన్ ల్యాండ్లో ఉందా, ఇవి ఎక్కువ కన్సిడర్ చేయరు. అసలు ఇంకా బ్లండర్గా చెప్పాలి అంటే పూర్తి స్థాయిలో ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ స్టార్టింగ్లో ఒక బిల్డర్కి సంబంధించిన డాక్యుమెంట్ కానీ పూర్తిగా చదవరు. అసలు బ్లండర్గా ఓకే రేట్ బాగుంది, నెగోషియేషన్. కేవలం మిడిల్ క్లాస్లో ఎక్కువ మంది మోర్ దెన్ 80% పీపుల్ నెగోషియేషన్ మీదనే ఆధారపడి ఉంటారు. ఒక 80 lakhs ప్రాపర్టీ దాన్ని నేను 60 lakhsకి అడగాలి, 60 lakhsకి ఇస్తే నేను కొనేసుకోవాలి. సో ఇలాంటి మైండ్ సెట్ ఉండడం వల్లనే చాలా వరకు లీగల్ ఇష్యూస్ని వాళ్ళు ఫేస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. చాలామంది ఏంటంటే డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత ఫుల్ ఆఫ్ ది అమౌంట్ ఎవరి దగ్గర ఉండదు, లోన్కి వెళ్ళాలనుకుంటారు. శాలరీ ఏమో తక్కువ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఏమో చేయాల్సిందేమో ఎక్కువ ఉంటుంది. లోన్కి వెళ్తే ఇంత పర్సంటేజ్, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే సిబిల్ బాగుంటే ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది అంటారు. సిబిల్ పర్సంటేజ్ బాగుండాలంటే శాలరీస్ కూడా హైక్లో ఉండాలి. అలా హైక్లో లేని వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి లేదా ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే పర్చేస్ కూడా చేయలేరు, ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. శాలరీ తక్కువ ఉండి లోన్కి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వెరీ నైస్ క్వశ్చన్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలామందికి యూస్ఫుల్ ఇది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం లీగల్ వైజ్గా వద్దాం. లీగల్ వైజ్గా అంటే సిబిల్ స్కోర్ బాగుండాలి. చాలామంది సిబిల్ స్కోర్ బాగుండాలి అంటే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉండాలి. మీరు క్రెడిట్ కార్డ్స్ లాంటివి వాడడం కానీ, సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేసినప్పుడు మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారు, క్రెడిట్ కార్డు ఉంటే మళ్ళీ నేను ఎక్కువ ఖర్చు పెట్టేస్తాను అవి వాడితో క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ తీసుకోరు. అలా కాకుండా క్రెడిట్ కార్డు వల్ల లాభాలు ఉన్నాయి. సో క్రెడిట్ కార్డు యూజ్ చేసుకుంటే వీళ్ళ సిబిల్ స్కోర్ని వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఆ క్రెడిట్ కార్డు సాలరీ వైజ్ తీసుకొని ఏదైతే సాలరీ వస్తున్న పర్సన్ జాగ్రత్తగా ముందే ఒక గోల్ పెట్టుకొని ఓకే నాకు ఫ్యూచర్లో ఇలాంటి అవసరాలు ఉండొచ్చు అని చెప్పి వాడుకుంటే దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే యాడ్ ఆన్.
అంటే సో ఇంట్లో ఇంకొకరు ఎంప్లాయ్ అయినప్పుడు సో వీళ్ళొక్కరి పేరే ప్రాపర్టీకి అటాచ్ చేయకుండా సో కంబైన్డ్గా వాళ్ళిద్దరు కంబైన్డ్గా సిబిల్స్తో వెళ్ళి ఆ ప్రాపర్టీని తీసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేకపోతే ఇద్దరు బ్రదర్స్ కానీ వాళ్ళిద్దరు కలిసి తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరి సిబిల్ స్కోరు, వాళ్ళిద్దరి ఎర్నింగ్ అంటే పే స్లిప్స్, సాలరీస్ ఈ క్యాలిక్యులేషన్తో వాళ్ళకి ఈజీగా ప్రాపర్టీ తీసుకోవచ్చు. చాలామందికి ఇక్కడ డౌట్ వస్తుంది, మరి తర్వాత ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటి అని. ఎస్పెషల్లీ అది ఎప్పుడు బ్రదర్స్ మధ్యలో కానీ లేకపోతే ఫ్రెండ్స్ కలిసి తీసుకున్నప్పుడు కానీ వస్తాయి. దానికి లీగల్గా డాక్యుమెంట్ రాసుకోవాలి. ఒకవేళ దీన్ని మళ్ళీ సేల్ చేసినప్పుడు నేను ఏ విధంగా సేల్ చేసుకోవాలి, దాన్ని ఇద్దరి మధ్యలో పర్సంటేజ్ ఎంత, వాళ్ళు ఏ పర్సంటేజ్ బేస్లో వాళ్ళ ఇన్కమ్తో ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటున్నారు అనేది లీగల్గా రాసుకున్నప్పుడు ఈజీ అవుతుంది. ఫ్రెండ్స్ కూడా కలిసి తీసుకుంటారు, బ్రదర్స్ కూడా కలిసి తీసుకుంటారు. ఓన్లీ స్పౌజ్తో తీసుకున్నప్పుడు మాత్రం ఇక వాళ్ళే ఉండాలనుకున్నప్పుడు అది ఈజీ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తీసుకున్నప్పుడు క్యాలిక్యులేషన్ బేస్, ఓకే నాది 60%, ఇది 40%, రేపు మళ్ళీ రీసేల్ చేసినప్పుడు వచ్చిన రిటర్న్స్లో నుంచి సేమ్ వాటాలు తీసుకుందాం అనేది అలా ముందు ప్లాన్ చేసుకుంటే ఈజీ అవుతుంది.